మళ్ళీ ఏదో సహకరించుకుంటూ. ఇప్పటికైనా హరీష్ రావు మీద కేసీఆర్ కు ఉన్నది, కానీ బయటికి చెప్పలేకపోతున్నాడు. కాంగ్రెస్ తట్టుకోవాలంటే హరీష్ రావు సంకల్పం పెట్టుకోవాలి. అవసరమైతే మా తండ్రిని కూడా ఈ పార్టీలకు ఆహ్వానిస్తా, పిలుచుకుంటా అని కూడా ఆహ్వానిస్తా అంటే హరీష్ రావును దూరం చేసినట్టే కదా. ఉమ్. అన్నం మీద కూడా చేస్తా అంటుంది, సిరిసిల్ల పోతా అంటున్నది. ఎక్కడ పోతుంది? అంటే ఆమె ఏమన్నా గెలిచే ఛాన్సెస్ ఏమన్నా ఆమె ఉంటాయంటారా? ఒక్క సీట్ వచ్చినట్టే వస్తుండొచ్చు ఇట, కానీ ఏదో చేస్తే, లేకుంటే మాత్రం కష్టం. ఎంతో మంది ఉద్యమకారులు పార్టీలు పెడుతున్నారు, పోతున్నారు. ఒక సీట్ కూడా రాలేకపోతున్నది. ఉద్యమకారుల కోసం పోరాడుతున్నాము. ఉద్యమకారుల కోసం ఆ రోజు స్వామి గౌడ్ ను తీసి బయట పెట్టినప్పుడు ఎందుకో పోరాడలేదు? ఆ రోజు తలసాని తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటున్నాం అని తండ్రితో వాదించలేదు? వాదించాలి కదా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చాలా జరిగినాయి, అవన్నీ అప్పుడు చూసుకుంటా కామ్గున్నా. ఈ రోజు ఈ రోజు వచ్చి ప్రశ్నిస్తున్నా. ప్రశ్నిస్తున్నా. ఆ రోజు తలసాని తీసి పెట్టుకుంటే సిటీ మొత్తం నాదే అన్నట్టు పెట్టుకున్నాడు. సో ఆమె ఏం గెలిచినా కూడా ఒకటో రెండో గెలుస్తది. ఒకటో రెండో కూడా కాదు, డిపాజిట్ వచ్చేది కూడా కష్టమే.